మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతుల సొమ్ము దోసుకుంటున్నాడని ఒక కామెంట్ చేయడం జరిగింది. మేము మీ అందరి సమక్షంలో ప్రతి చెరువు ఎక్కడైతే ఇప్పుడు వర్క్ జరుగుతుందో ప్రతి వర్క్ దగ్గరికి ఇదే విధంగా వచ్చి మీడియాకు చూపించేదానికి మేము సిద్ధం. దమ్ముంటే రండి, ధైర్యం ఉంటే రండి అని మేము పిలవాల. మీకు రైతులు, మనందరం రైతు సోదరులం. గోవర్ధన్ రెడ్డి ఈరోజు వచ్చి మాట్లాడతాడు, చిచ్చు పెట్టి పోతాడు, గ్రామాలలో కొట్టుకొని సావండి రైతు సోదరులు అనేది ఆయన మతం. మేము ఇక్కడ ఉన్నటువంటి మా రైతు సోదరులని, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా సోదర భావంతో ఆహ్వానించాం. రండి సోదరులారా, ఆ ఊరు చెరువు కట్ట మీరు పరిశీలించండి. మేము ఇరిగేషన్ అధికారులు తీసుకొస్తాము, ఎస్టిమేట్లో ఏం వేశారో, ఇక్కడ పని ఏం చేశారో మీకు విశదీకరిస్తారని చెప్పి మేము పిలవటం జరిగింది. సోదరులు వచ్చుంటే వారందరికి కూడా గౌరవ ఆతిథ్యం ఇచ్చేదానికి గౌరవంగా కట్ట మీదకి తీసుకెళ్ళి అధికారుల ద్వారా ఈ ఎస్టిమేట్ ఏంది, దాంట్లో ఈసీ వాల్యూ ఏంది, ఎంత గ్రావిల్ పెట్టారు, ఎంత మట్టి పెట్టారు, ఎంత జంగిలికి పెట్టారు కూడా విశదీకరించి ఉండేవాళ్ళం. ఇది కనువిప్పు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి వైసీపీ నాయకుల, గ్రామాల్లో ఉండే నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ అవినీతికి పాల్పడట్లేదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలో మీరు గ్రామాలలో బలి కావద్దు. ఈ నా ఊరు చెరువుకు సంబంధించి గత మా ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులతో 2 కోట్ల రూపాయలు ఈ చెరువుని మంజూరు చేశారు. 2 కోట్లు ఆ రోజు. ఈయన ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మారిన తర్వాత 5 ఏళ్లలో ఆ 2 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు మురిగిపోయే విధంగా చేశారు. నీటి ప్రాజెక్టులు సై మీరు చూడనటువంటి చూసిన పాపన బోలా. ఇదిగో మేము వర్క్ చేయక ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. కట్ట పని చేసిన తర్వాత మీరు ఈరోజు చూశారు ఏ విధంగా ఉందని. ఆయన కూడా చూశాడు. పాపం ఆయన కళ్ళకి అది కనపడలా. ఆయనకి ఎంతసేపటికి చంద్రమోహన్ రెడ్డి మీద ఏదో ఒకటి ప్రతి గ్రామాలు అనిపోవాలని తప్పితే చేసిన పని హోందాగా చేసిన వారిని అభినందించాలి. తప్పు చేస్తే ఏలెత్తి చూపించవచ్చు. కానీ ఎక్కడికి పోయినా ఒకే మేళం అన్నట్టు, ఏ పనికి పోయినా ఆడ మంచి ఉన్నా నీ వెనకున్న నాయకులు నవ్వుకుంటున్నారు. మనం 5 ఏళ్లలో ఈ చెరువు కట్ట మీద కంప చెట్లు బెరకలేకపోయాము. తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పని చేశారని నీ వెనకున్నటువంటి నాయకులు అంటుంటే నువ్వు వీళ్ళు ఏదో చేసేశారు అని చెప్పారు. స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి వచ్చి ఒక టెంట్ వేసి బహిరంగ విచారణ పెడితే నేను వస్తానని, ఈ మండలంలో జరిగిన అభివృద్ధి గురించి బహిరంగ విచారణలో తేలుస్తానని. ఏం తేలుస్తావో అని అడుగుతుందా. ఈయన ఆ ఊరికి రా. నీ గవర్నమెంట్కి మొన్న 5 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ నుంచి నువ్వు పెత్తనం చేస్తే 26 కాడ పూడికి దీక ఈ గ్రామాలకు నీళ్లు రాక అర్ధరాత్రి సోమశీల నీళ్ళతో ఆడ మగ అందరూ కాలువ కట్ల మీద నుండి పండించుకుంటున్నటువంటి చరిత్ర ఈ గ్రామంలో ఈ రైతులందరికీ తెలుసు. మీ పార్టీ, మా పార్టీ వాళ్ళందరికీ తెలుసు. 2018-19లో 26 ఏళ్ళ కాడ చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉండి పూడికి దీపిస్తే కింద గ్రామాలకు నీళ్లు పోతున్నాయి. ఈ గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. నీటి వనరులు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. నువ్వు వస్తే చెప్పేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. చెన్నారెడ్డిపల్లిలో నీకు అండదండగా ఉండే ఆ గ్రామంలో చవనార్ కాలువ నీ అయాంలో ఎప్పుడన్నా 5 ఏళ్లలో చేసావా అని నేను అడుగుతుందా. మరి నువ్వెందుకు 5 ఏళ్లలో చెట్లు బెరకలేకపోయావు, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతుందా. ఇక్కడి నుంచి కింద గ్రామాలకు సోమశీల నీళ్ళు ఇవ్వాలంటే నీకెందుకు మనసు రాలేదు అని అడుగుతుందా. నువ్వా అభివృద్ధి గురించి చెప్పేది అంటుండా. ఈ గ్రామాలకి నీళ్ళు ఇచ్చిన భగీరథుడు చంద్రమోహన్ రెడ్డి. నువ్వేం చెప్తావు, ఈ రోజు వచ్చాడు కానీ చెప్తా. 38 టీఎంసీ నీళ్లుంటే వీళ్ళందరూ పోయి పంట పండించుకుని నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీది అని నేను చెప్తున్నా. ఏ గ్రామానికి పట్టినా ఎస్సీ కాలనీలకి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వేసిన చరిత్ర మా పార్టీది, మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి నేను చెప్తున్నా. రా, ఎక్కడ పెడదామో బహిరంగ విచారణ. చంద్రమోహన్ రెడ్డి రాబల్లా, నేను ఎత్తుకొని వస్తా, పేపరు రికార్డు పరంగా చూపిస్తా. మీకు కళ్ళకు ఉన్నటువంటి గులుగద్దాలు తీసేసి ప్రజా సంక్షేమం కోసం చేసే అభివృద్ధి పనుల్లో సహకరించండి. మంచి సలహాలు ఇస్తే తప్పకుండా ప్రతిపక్షమైన ఇస్తే తీసుకొని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు కూడా మీరు మంచి మాటలు మాట్లాడితే మెచ్చుకుంటారు. ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గురించి తీర్చిదిద్దుకుంటారనే విషయం మీరు ఒకసారి గమనించుకోమని. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్
మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.